తిరుపతిలో గంగమ్మ జాతర మొదలైంది. మా ఇంట్లో స్నాక్స్ మోత మొదలైంది. అదేనండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా! అందుకే పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఎప్పుడో 8 ఏళ్ల క్రితం అటకెక్కించిన ఓవెన్ కూడా కిందకి దించాం. ఇన్ని సంవత్సరాలు అయింది కదా! అసలు ఇది పనిచేస్తుందా అనుకున్నాను. పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది దేవుడి దయ వల్ల. ఈ రెసిపీ చేసుకున్నారంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువే చేసుకోండి. ఎందుకంటే పిల్లలు మీకు కూడా మిగిలించకుండా తినేస్తారు. ఎందుకంటే ఇది అంత బావుంటది. మా ఇంట్లో ఎప్పుడు చేసినా మాకు మాత్రం మిగలదు. మా పిల్లలే తినేస్తారు. ఈ రెసిపీ నేను మొదటిసారి మా బావ రెస్టారెంట్‌లో టేస్ట్ చేశాను. ఇంటికొచ్చి వీడియోస్ చూసి నా ఓన్ స్టైల్‌లో ప్రిపేర్ చేశాను. యాజ్ ఇట్ ఈజ్ మా బావ రెస్టారెంట్‌లో లాగా వచ్చింది. నేనేదో గోల్డ్ మెడల్ సాధించినట్టు మా అన్నయ్య మా బావతో కూడా చెప్పాడంట. దీన్ని ఓవెన్‌లోనే కాదు ఇలా తవాలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. పిల్లల కోసం కాకుండా పెద్దవాళ్ళ కోసం చేసేటప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేయండి. చాలా బావుంటది. నాకైతే ఆరిగానో యాడ్ చేస్తే చాలా చాలా నచ్చుతది. నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటది. మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. యాజ్ యూజువల్ కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం వాళ్ళే తినేశారు. నిన్న మా అన్నయ్య నా కోసం బ్రౌనీ తెచ్చాడు కదా! మా పిల్లగానికి తినేశారు. సో, అందుకని మా అన్నయ్య మళ్ళీ తెచ్చాడు. చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు.